బాధిస్తున్న రోగం నిన్నేమీ చేయలేదు. చనిపోయిన వారిని సైతం ఆయన బ్రతికించాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన స్వస్థపరచకుండా పంపల. బైబిల్ గ్రంథంలో ఆయన సంచరిస్తూ అనేకులను స్వస్థపరిచాడు. జీవిత సమస్యల్లో కృంగిపోతున్న వారిని లేవనెత్తాడు. అనేకుల కుటుంబాలను కట్టాడు. జీవితాలను వెలిగించాడు. ఆశీర్వాదకరంగాను మార్చాడు. మరి యేసు నామాన్ని ధరించుకుని నీవు ఎందుకు బలహీనమైన తలంపులతో బ్రతుకుతున్నావు? ఆయన బలవంతుడు కదా, ఆయన నామం బలమైనది కదా. ఆ నామములోనే వీడు బలాన్ని పొందుకున్నాడు కదా ఆ కుంటివాడు. ఈరోజు నేనెందుకు బలాన్ని పొందుకోలేకపోతున్నాను? లేదు లేదు, నీ బలహీనమైన తలంపులలో యేసు నామం నిన్ను బలపరుచును గాక. బలహీనమైన నీ దేహాన్ని యేసు నామం బలపరుచును గాక. బలహీనమైన నీ మనస్సాక్షిని యేసయ్య నామం బలపరుచును గాక. ఈరోజు యేసు నామములో ఉన్న బలము చేత నువ్వు బలాన్ని పొందుకుని వెళ్ళుదువు గాక. చెప్పండి గట్టిగా, నా వల్ల సమస్తము, నాకు అన్ని సమస్తం సాధ్యమే అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలామంది హృదయాల్లో ఉన్న ఆలోచన ఏంటంటే, సమస్యలు రాగానే ఆ సమస్యల్లో చిక్కబడిపోతున్నారు. అప్పటి వరకు ఆనందంగా ఉన్నవాళ్ళు, అప్పటి వరకు సంతోషంగా ఉండేవారు. శోధన రాగానే, సమస్య రాగానే ఆ సమస్యలో కృంగిపోతున్నారు. లేదు లేదు, మనం ధరించుకున్న యేసు నామం మనమున్న వాటి అన్నిటి నుంచి విడిపించగలదు. ఆమేన్. ఈరోజు ఈ వర్తమానం నీకు వినిపించాలని ప్రభు నిన్ను నడిపించాడు. యేసు అన్న నామం నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి నిన్ను విడిపించును గాక.